హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నాం, మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాము. ముందుగా మా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ అండి. మీరు అందరు బాగుండాలి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. మా వంటలన్నీ చూస్తారండి. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మీ కామెంట్స్కి థ్యాంక్ యూ అండి. నిజంగా అందరూ మాకు ఎక్కడెక్కడ నుండో కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నాకు కామెంట్స్ అంటే చాలా వస్తున్నాయి. అంటే సగ్గుబియ్యం వడియాలు కావాలనేసి చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారండి. నేనే ఇంకా టైం లేక నేను చేయలేకపోతున్నా. కాకపోతే ఏంటంటే తప్పకుండా ఇప్పుడు నేను ఈరోజు ఆ వీడియో చేయాలనేసి సగ్గుబియ్యం వడియాలు మేము చేస్తున్నాము. సగ్గుబియ్యం వడియాలకి ఇప్పుడు ఏం కావాలనో క్వాంటిటీతోని నేను కరెక్ట్ కొలతలతో మేము చెప్తాము. సూపర్ అండ్ సూపర్. దానికి ముఖ్యంగా మీకు ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా పాపడ్ కారం లేదండి దానికి. కాదమ్మా, పాపడ్ కారం లేదా అమ్మాయి అనుకుంటారు ఇప్పుడు. అదే పాపడ్ కారం లేదు, సోడా లేదు, ఏం లేదండి. సూపర్ అండ్ సూపర్. మనం సగ్గుబియ్యం వడియాలు చేయబోతున్నాము. రండి. మనము రేషన్ బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యం తీసుకొని మంచిగా శుభ్రం చేసి కడిగి ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి బియ్యం. మన ప్రాసెస్ ఇదే ఉంటుంది. మనకి నానితేనే మనకి వడియాలు అనేది తెల్ల మల్లెపూల లెక్క వస్తాయండి. అది ఫస్ట్ చూసుకోండి. మీరు ఒక 5 గంటలు నానబెట్టుకోండి. సేమ్ దాంతోపాటు సగ్గుబియ్యం కూడా ఒక 5 గంటలు నానాలి. ఈ రెండు మనకు 5 గంటలు ఒకటేసారి నానేసుకున్నాం అనుకుంటే మనకు మంచిగా సూపర్ అండ్ సూపర్ వడియాలు వస్తాయి. దానికి కొలత చెప్తున్నాను చూడండి. ఇగో ఈ గ్లాస్తోని నేను 3 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. మంచి క్లీన్ చేసుకున్న బియ్యము 3 గ్లాసులు వేసుకున్న. దీంతో 1 గ్లాస్ వచ్చేసి సగ్గుబియ్యం వేసుకున్నాను. ఇవన్నీ 1 గ్లాసు సగ్గుబియ్యం మంచిగా కడిగి నానబెట్టుకోండి. ఇవి అంతే. ఇవి మనం ఏం చేయాలంటే మొత్తం 2 మిక్సీ చేసి గ్రైండింగ్ చేసుకోవాలి. పిండి గ్రైండింగ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండింగ్ చేసుకుందాం. మీకు అర్థమైంది కదండి. ఇగో చూడండి, ఈ గ్లాస్తోని 3 గ్లాసుల బియ్యము, 1 గ్లాసు సగ్గుబియ్యం కొలతలు చెప్పాలి. మీరు పెద్ద గ్లాస్ అనే తీసుకోండి, చిన్న గ్లాస్ అనే తీసుకోండి, ఏదైనా గిన్నె అయినా పర్వాలేదు. దాంతో మాత్రం 3 గ్లాసులకు 1 గ్లాసా సగ్గుబియ్యం కంపల్సరీ వేసుకోండి. అంతే. కాకపోతే ఏంటంటే నీళ్ళ కొలత కూడా మెయిన్ అండి ఇందులో. మనం ఇప్పుడు 1 గ్లాస్కి 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఉడకబెట్టడానికి, పిండి ఉడకబెట్టడానికి. ఇప్పుడు నేను అది నీళ్ళు పోసేది కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ కూడా నేను చెప్తున్నాను, మళ్ళీ మాకు చెప్పలేదని మీరు అంటారు కాబట్టి నేను 2-3 సార్లు చెప్తాను. మీరు చూసి కరెక్ట్గా చేసుకోండి. 1 గ్లాసు బియ్యంకి 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం ఈ నానబెట్టుకునేవి కూడా ఇది కూడా మనకు క్వాంటిటీతోనే వస్తాయండి నీళ్ళు. నేను వచ్చేసి దీంట్లో 1 గ్లాస్ మొత్తం ఫుల్గా వేసినాను నానడానికి. ఇది కూడా మనకు లెక్కకే వస్తుంది వాటర్. ఇది కూడా మనము దీనికి కూడా 1 గ్లాస్ వేసిన. ఈ రెండుకి కలిసి నాకు 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఉడకబెట్టడానికి ఇంకెన్ని గ్లాసులు పోయాలో నేను చూపిస్తాను మీకు. ఇదైతే ఫస్ట్ మనము గ్రైండ్ చేసుకుందాం. మాదిరిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇవి 2 మనం ఈ గ్లాస్తోని 3 గ్లాసుల బియ్యం, 1 గ్లాస్ సగ్గుబియ్యం వేసుకున్నాం కదా. మొత్తం కలిసి మనకు 4 గ్లాసులు అయినాయి కదా. 4 గ్లాసులకి 12 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. 12 గ్లాసుల నీళ్ళలో నేను 2 గ్లాసుల నీళ్ళు నానబెట్టడానికి వాడినాను. ఇప్పుడు ఈ గ్లాస్తోని 10 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి మనం. చూడండి కొలత అంతే. ఇంకా మనకి 1 కొలత కరెక్ట్ ఉంటే మనకు వడియాలు మంచిగా వస్తాయండి. అదొకటి చూసుకోండి. 2 3 4 5 6 గ్లాసులు. కొలత కరెక్ట్ ఉండాలండి. అదొకటే మనకి చూసుకోవాల్సింది. ఎందుకంటే మనకు పిండి కరెక్ట్ రావాలంటే కొలత కరెక్ట్ ఉండాలి. 7 8 9 అదే అండి. ఇక చూసుకోండి. ఓకేనా? నీళ్ళ కొలత అయితే మనకు ఇంతే. చూడండి, నేను ఇవి 2 కలిపి వేసేస్తున్నాను. మంచిగా ఇట్లా వేసేసుకోవాలి. అంతే. ఇవి కొన్ని సేమ్ దోశ పిండి మాదిరిగా మనము దీన్ని రుబ్బుకోవాలి. చూడండి, ఇగో ఇంత సన్నం, మంచి సన్నం చేసుకోవాలి మనము. అప్పుడు వడియాలు మంచిగా వస్తాయి మనకు. ఇగో చూడండి, ఇట్లా వేసుకోవాలి. చూసారా? ఇప్పుడు నేను అంత పిండి అయినాక మీకు చూపిస్తాను. నేను మనము ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు ఈ టైంలో వేసుకోవాలి. మనకు నీళ్ళు మసలు వస్తుంది కాబట్టి ఈ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం మనము. దీంట్లో వచ్చేసి చెప్పిన కదండి, నేను వంట సోడా వేయట్లేదు, బేకింగ్ సోడా వేయట్లేదు, పాపడ్ కారం అంతకంటే వేయట్లేదు. మామూలుగా మనము
ఓన్లీ బియ్యము సగ్గు బియ్యంతోనే మనకు వడియాలు మంచి పొంగుకుంటూ వస్తాయి. మీరు కూడా చూడండి, చూసి మీరు కూడా చేయండి. ఇగో 2 చెంచాల ఉప్పు పడుతుందండి మనకి ఇంత క్వాంటిటీకి. మళ్ళీ నేను చూసి కూడా మళ్ళీ వేసుకుంటాను నేను. ఇప్పుడైతే 2 చెంచాలు వేసిన, ఒకటేసారి వేసుకోవద్దు. మనము వేసుకున్నామంటే మళ్ళీ ఉప్పుగా అయిపోతుంది. చూసుకుంటూ వేసుకోవాలి కొంచెం మనం, అంతే. అర్థమైందండి? ఈ నీళ్ళన్నీ మంచిగా మనకు చూడండి ఇట్లా మసలు రావాలి. ఉప్పు కొద్దిగా కరిగిందంటే టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు మంచిగా నోటికి కరెక్ట్గా తగులుతుంటే అప్పుడు మనము వేసుకోవాలి. 2 చెంచాలు ఫుల్గా వేసిన. ఇప్పుడు ఒకసారి చూస్తే నేను ఇంకో కొంచెం అంత పడుతుందేమో, కొద్దిగా అంత వేస్తానండి. కొద్దిగా ఇంకా కొంచెం పడుతుందండి, ఇంత కొంచెం ఇంకా వేసేస్తున్నాను అంతే. మనకు కొద్దిగా ఇది మనకు మసలు వస్తూనే ఉన్నది. ఇక కొంచెం మసలేటప్పుడు వేస్తే ఏంటంటే మనకు మంచిగా వస్తాయి వడియాలు అనేది మంచిగా. ఇగో చూడండి, ఇగో ఇట్లా మనము పిండిని మొత్తము రుబ్బుకోవాలి. ఇగో చూడండి, ఎందుకంటే మన ఇష్టం నీళ్ళు క్వాంటిటీ. ఇప్పుడు కొలిచిన కొలతలతో కూడా నీళ్ళు పోసుకొని కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను నానబెట్టిన కొలతతోనే నేను గ్రైండింగ్ చేసుకున్నాను. దానికి ఇంకా నీళ్ళు నాకు ఎన్ని మిగిలినాయి అంటే ఇగో ఇంకా కొన్ని నీళ్ళు మిగిలినాయి. ఇగో చూడండి, నానబెట్టిన దాంట్లో 2 గ్లాసులు వేసుకున్నాం కదా మనం, ఆ 2 గ్లాసులలో మళ్ళీ నాకు ఇన్ని మిగిలినాయి నీళ్ళు. ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో కలిపి అందులోనే వేసేస్తాను ఈ నీళ్ళు కూడా. ఇంకా చూడండి మనకు నీళ్ళు అనేది మసలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా చూడండి, మనం ఇప్పుడు పిండి వేసుకుందాము. ఇట్లా వేసుకుంటా ఇట్లా కలుపుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మళ్ళీ మనకు ఉండలు రాదండి. ఇది ఉండలు వచ్చే ఛాన్స్ నీళ్ళు మసులుతున్నాయి కానీ అట్లా కాదమ్మా, మనకు 2 కలిపి మిక్సీ చేసినాం కదా, ఉండలు వచ్చే ఛాన్స్ మనకు లేదు దీంట్లో. అట్లా అనేసి చూసిరా, ఇట్లా కలిపేస్తూనే ఉండాలి. మనము 2-3 ఉండాల్సిన అవసరం లేదు, మనం ముక్కలమే వేసుకోవచ్చండి. చూసిరా, ఇదన్నమాట మన ప్రాసెస్. ఇది మొత్తం దీంట్లో ఇగో మిగతా నీళ్ళు ఉన్నాయి కదా, అందుకే నేను ఈ నీళ్ళు పక్కన పెట్టుకున్నాను. నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా ఇవి, ఇదంతా పిండినంతా దగ్గర వేసుకుందాం. మనము వేస్ట్ ఎందుకు చేయాలండి మనం కదా, ఇంత కష్టపడి చేసి. అట్లా అన్నమాట. అంతేనా, అయిపోయింది మనకి. ఇప్పుడు మంచిగా కలపాలి. ఇప్పుడు మనకి ఇదంతా మంచి దగ్గరికి అయిపోతుందండి. ఒక 5 నిమిషాలల్లో అంతా ఉడికిపోతుంది పిండి అంతా. చూడండి వస్తూనే ఉంది, చూసిరా ఇట్లా గట్టిగా అయితేనే ఉంటుంది. ఇంకా ఇక ఇట్లా మనము జీలకర్ర నువ్వులు మంచి పిండి అంతా చల్లారినాక అప్పుడు వేసుకోవాలి. మనము ఫస్ట్ వేసుకుంటే ఏమైపోతుంది అంటే మొత్తం ఎల్లో కలర్గా మారిపోతుంది. అట్లా వేసుకోకుండా మీరు ఇంకా మనం వడియాలు ఒత్తుకుంటున్నాము అన్న స్టేజ్లో అప్పుడు అవి వేసి కలిపేసేయండి. కలవదన్నది ఏం లేదండి, మంచి కలుస్తుంది. ఊరికనే కలుసుకుంటాయి అన్నీ. చూసిరండి, ఇగో అంత బాగా మనకి ఉడికిపోతుంది పిండి. అంతే, కొంచెం ఒక 5 నిమిషాలు దీని దగ్గర ఉన్నామంటే మనకు పిండి అయిపోతుందండి ఇది. అంతే. ఇక చూడండి మన పిండి చూసినా దగ్గరికి అయిపోయింది. ఇక ఇప్పుడు ఇక చూడండి ఇట్లా రావాలి. చల్లారిందంటే ఇంకా గట్టిగా అయిపోతుందండి. చూసిరా, మనకు ఉండలు అనేది ఎక్కడ ఉండదు. ఈ పిండి ఉండలు అసలు వచ్చే ఛాన్సే లేదు మనకి. మంచిగా ఉడికిపోయింది చూడండి పిండి అయితే. కరెక్ట్గా మనకు ఇది ఉడకడానికి ఒక 15 నిమిషాల టైం పడుతుంది. 15 నిమిషాలు మీరు కూడా మంచిగా సిమ్ము పెట్టి ఫస్ట్ కొంచెం హై పెట్టండి ఒక 10 నిమిషాలు. తర్వాత ఒక 5 నిమిషాలు ఇట్లా సిమ్ము పెట్టేసి పిండిని ఒక 10-15 నిమిషాలు మీరు మంచిగా ఎంత ఉడికిపిస్తే మనకు వడియాలు అనేది అంత మంచిగా వస్తాయి. ఇది ఒక్క ప్రాసెస్ ఒక్కటి చూసుకోండి మీరు. ఒక 10 నిమిషాలేమో హైలో పెట్టండి, ఎందుకంటే పిండి అంతా దగ్గర కావాలి కదా మనకు. ఒక 10 నిమిషాలు వచ్చేసి సిమ్లో పెట్టుకోండి, అంతే. ఇంకా అయిపోతుంది మనకి. ఇంకా బాగా చల్లారినాక ఇంకా అప్పుడు మనము వడియాలు వేసుకోవడమే, అంతే. జీలకర్ర ఒక 2 స్పూన్లు వేస్తున్నాను నేను. నువ్వులు వచ్చేసి ఒక 5-6 స్పూన్లు వేసుకోండి, మీ ఇష్టము. టేస్ట్ బాగుంటాయి ఇవి 2 వేస్తే. మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇవి వేస్తే మాత్రం బాగుంటాయని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి పిండి అనేది ఉడికిపోయింది. ఇప్పుడు పిండి మొత్తం చల్లారినాక మనము వడియాలు పెట్టుకోవడమే నెక్స్ట్, అంతే అండి. ఇగో చూడండి మనకి పిండి అయిపోయింది.
చూసారా? చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి. మనకి ఇట్లా రావాలా, ఇట్లా వస్తేనే మనకు వడియాలు మంచిగా వస్తాయి. అయిపోయింది పిండి అనేది మంచిగా ఇట్లా రావాలి అంతే. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదు, ఆఫ్ చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఒక్క నిమిషం హై పెట్టుకున్నాను నేను. మళ్ళా ఇది మంచిగా మనకి చల్లారినాక ఇంకా వడియాలు పెట్టుకోవడం. ఇంకా చూడండి, ఇంకా చూడండి నువ్వులు జీలకర్ర వేసేసిన. ఇది నేను ఇప్పుడు ఏం కలపను, ఇది మూత పెట్టి పక్కన పెట్టేస్తా. వేసేటప్పుడు కలిపేస్తాను. ఇప్పుడు చల్లగా ఇట్లా గట్టిగా అవుతుంది నీరజా. ఆయనకి మన పావులలో ఎట్లా చేసుకుంటే ఎట్లా చేస్తే అట్లా వస్తాయి వడియాలు. చూసిరా? ఇట్లా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు వేసుకోండి అంతే. సింపుల్, చాలా బాగుంటాయండి ఈ వడియాలు అయితే. నిజంగా చేద్దాం అంటే మాకు అస్సలు కుదరడం లేదు, టైమే సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు సెట్ అయింది ఇంకా నాకు. చూసిరాని ఇట్లా వేసుకోవాలి మంచిగా. సూపర్గా ఉంటాయి ఈ వడియాలు. మీరు ఎట్లనన్నా వేసుకోండి, సన్నమా దొడ్డ అది మీ ఇష్టం. ఇంకా అన్ని వడియాలు మనం చూడండి ఇట్లా వేసుకొని మంచిగా ఎండబెట్టుకోవాలి. ఒక 2 డేస్లో ఎండిపోతాయి మనకి మంచిగా. ఇట్లా వేసుకోవాలి. మేము ఫస్ట్ వడియాలు చేసి పెడితేనే కదండి మీకు కూడా తెలియాలి, తెలుసు కదా మీకు ప్రాసెస్ మొత్తం. అదే ప్రాసెస్. అవే వడియాలు ఎండినాక మనకి ఇగో చూడండి ఇట్లా అయినాయి. ఈ వడియాలు వచ్చేసి ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకొని చూద్దాము ఎట్లా వేగుతాయో. మీరే చూసి చెయ్యండి. ఇంకా చూద్దాము రండి. మనకు నూనెనైతే కాగిపోయింది. చాలా బాగుంటాయండి నిజంగా చెప్తున్నాము. అంటే ఇవి చాలా అంటే మనకేం లేకుండా కానీ మంచి పొంగుతాయి సూపర్గా. ఏ సోడా ఉప్పు అవన్నీ బియ్యం వేస్తాం కదా, మంచిగా ఇట్లా పువ్వులుగా వంగుతాయి. సూపర్ అండ్ సూపర్. మాకు అడిగినరు అదే కామెంట్స్లలో, అందు గురించనే మీ గురించి అనేసి ఇప్పుడు బియ్యం వేసేటువంటి వడియాలు కానీ బాగా వస్తాయి అంతే. చూడండి మనకు నూనె మంచిగా వేడైపోయింది. చూసిరా ఇట్లా పొంగినాయి మనకి. ఇట్లా పొంగాలండి వడియాలంటేనే, ఇట్లా పొంగితే బాగుంటాయి అంతే. సూపర్గా వచ్చినాయి కదా, ఇట్లా రావాలి. చూడండి అది నూనె మంచిగా గాలితేనే వంగుతాయి. నూనె గాలకముందు వేస్తున్నాయంటే కట్టెలుగా అవుతాయి. మంచిగా నూనె వేడైనాక మనము వేసుకోవాలండి. సూపర్ అండ్ సూపర్ వడియాలు మనకు వచ్చేసాయి. ఎంత బాగా వస్తాయి చూడండి, మీరే చూసుకోండి ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా రావాలి మనకి వడియాలంటే కదా, ఎంత బాగా వచ్చినాయి కదా. చక్కగా పొంగుకుంటా రావాల్సిందే మనకి. ఇట్లా ఒక 2 రోజులు మంచిగా ఎండబెట్టుకుర్రు అనుకోండి, ఒక 2 సంవత్సరాలు ఎందుకు కాదు మీకు ఇవి వడియాలు అంత బాగుంటాయి. సాయంత్రం ఇంట్లో పోసుకొని పొద్దున ఎండకు పెట్టుకున్నా కానీ మంచిగా తొందరగా ఎండి. నేనైతే ఫ్యాన్ కింద ఫస్ట్ నైట్లో వేసుకుంటానండి. మార్నింగ్ వచ్చి ఎండకేసేస్తా అంతే అండి. ఇంకా మళ్ళీ నేను పొయ్యి ఎండలో కూర్చొని పెట్టాలంటే నాకు ఓపిక చాలదండి నిజంగా. ఇంకా నైట్ ఇంట్లో వేసేసి పొద్దున్న ఎండకేసేస్తాను నేను అంతే. చూడండి చూసారా ఇంత బాగా వంగుతున్నాయో. ఇట్లా వంగాలి మనకు వడియాలు. నూనె కిందికున్న పైకి వడియాలు వచ్చేస్తాయి ఇట్లా అంతే. ఇక చూడండి ఇంత బాగా లైట్ వెయిట్ వడియాలు చూడండి. ఓకేనా అంతే. చూడండి వడియాలు ఎంత బాగా అయినాయి కదా, చూసిరు కదా సూపర్. ఇగో ఇంత చిన్న చిన్న వడియాలు చూడండి, మీరే సైజ్ చూడండి. ఇంత చిన్న వడియాలు వచ్చేసి మనకి ఇంత పెద్ద వడియాలు అయినాయి కదా. ఇంత బాగా వచ్చినాయంటే నేనేం చెప్పలేనండి. ఇంకా మనము ఎంత సబ్బు బియ్యం పోసుకుంటామో అంత మంచి తెల్లగా వస్తాయి చూడండి. ఇగో ఎంత చిన్న. ఇవి నేను ఒకటి చెప్తా, మీ కోపం రావద్దు. ముట్ట అయినప్పుడు మాత్రం చేయకండి, ఎర్రగా అయితే. అది అంటే ఇంకా మనం మంచి శుభ్రంగా ఉన్నప్పుడే చేసుకోవాలి. అది
అదొక్కటి మాత్రం చూసుకోండి, ఎందుకంటే ఇది వడియాలు కూడా అంతే అండి, నిజంగా బ్లాక్ అయిపోతాయి లేకపోతే. మళ్ళీ మీరు అన్ని వేసినా కానీ నా ఎరిపోయింది అని అంటే అదొకటి నేను చెప్పిన పెద్ద మనిషిని తప్పు పట్టకుండి అమ్మ చెప్పిందని మళ్ళా అట్లా ఉంటే చెయ్యొద్దు. అవి చేసినా కానీ ఇట్లా ఎర్ర అయిపోతాయి, మంచిగా ఉండే కలరే చేంజ్ అవుతాయి. అర్థమైందండి, మనకు నెలసరి వచ్చినప్పుడు ఈ వడియాల పిండి అస్సలు మనం చేసుకోవద్దు. మనం మంచిగా ఉన్నప్పుడు చేసుకోండి, మంచిగా తెల్ల మళ్ళీ మొగ్గ లెక్క వస్తాయి. నెలసారి లేనప్పుడు చేసుకోండి, బాగుంటాయి అంతే. నేను అన్నా తప్పు పడకపోకూరి. తప్పేందమ్మా, వాళ్ళకు కూడా ఖరాబ్ అవుతాయి కదా పాపం, అందుకే చేసిన కష్టం అంతా అర్థమవుతుంది. అట్లా ఇదిగో చూడండి, అట్లా సొంటి వడియాలు ఇట్లా సొంటివి అయిపోయినాయి. మీరు కూడా చేయండి. మాకు ఎవరైతే అడిగినరో సగ్గుబియ్యం వడియాలు కావాలని కామెంట్స్లలో అడిగిర్రు అబ్బాబ్బా అన్ని వడియాలు చేస్తున్నారు, సగ్గుబియ్యం వడియాలు చేస్తలేరు అని అంటే సారీ అండి, కొంచెం లేట్ అయినందుకు. ఇప్పటికైతే మేము చేసినాము, చూడండి, చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. చూడండి అంతే కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి వంటలతో మేము వస్తూనే ఉంటాము, మీరు ఇంకా చూసి మాకు కామెంట్స్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే టేస్ట్ చేస్తానండి, నాకు ఎప్పుడు చేయాలా మీకు ఎప్పుడు చెప్పాలా అన్నట్టు ఉంది. ఇక చూడండి, ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. సగ్గుబియ్యం వడియాలి ఏముందండి, పప్పు అంచుకు పప్పుచారు అంచుకు సూపర్గా ఉంటాయి, సూపర్ కాంబినేషన్. పచ్చడి అంచుకు సేరు బియ్యానికి ఒక గ్లాస్ పోసుకుంటే అయిపోయాయి. అంత బాగున్నాయి తెలుసా అండి, అసలు ఏం చెప్పాలి నేను. మా అమ్మ కూడా పెడుతున్నా, మొత్తం పెట్టుకో తినేసాయి. అంతే కదండి, తింటూనే ఉండాలి మనం. తిన్నది గొప్పగా చేసుకోవాలి, తినడానికి మనకు రుచి ఉంటేనే మంచిగా ఉంటుంది. నోట్లో వేస్తే కరిగిపోతున్నాయండి, అంత బాగున్నాయి. ఆ జీలకర్ర నువ్వుల ఫ్లేవర్ అయితే ఇంకా చెప్పొద్దు, అంత బాగున్నాయి. మీరు కూడా చేయండి, చేసి మాకు ఇంకొకటి తింటానండి. మా అమ్మ కూడా ఒకటి పెడతా. ఏ వద్దు తిను తిను. వర్షాలు వస్తాయి చూడరా, వర్షం పడుతుంటే ఇక వేడి వేడి చేసుకొని ముంగరెట్టుకొని తింటూనే ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే దీనిపైన కొంచెం కారం వేసుకోండి, కొద్దిగా ఉప్పు ఇట్లా లైట్గా వేసుకోండి, చాయ్ పెట్టుకోండి, ఇవి కొన్ని తినండి, చాయ్ తాగండి, సూపర్గా ఉంటుంది. టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ లెక్క కూడా బాగుంటాయి. చేయండి, తినండి సరేనండి. మనకు వానలు పడుతుంటే ఏదో తినాలి అనిపిస్తుంటుంది. అది చూపించిన కొలతలతో ప్రకారం మీరు కూడా చేయండి, చేస్తే మీకు ఇట్లా అసలు వడియాలు మీకు కూడా వస్తాయి. ఇంకా మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి బాయ్ అండి, బాయ్.